హాయ్ అండి, జై శ్రీరామ్. ఈరోజు నల్ల పసుపు హార్వెస్టింగ్ అండి. ఇలా పూర్తిగా ఆకులన్నీ పండిపోయిన తర్వాత మనకి లోపల దుంప ముదిరిందని లెక్క. ఇలా ఎండాకులు వస్తాయి. తర్వాత దుంపలు మనం ఇలా అల్లం ఎలా ఉంటుంది అలా ఉంటుంది, పై తొక్కు. అవి ముదురు దుంపలు అన్నమాట. చూడండి, లైట్ బ్లూ కలరు, థిక్ బ్లూ కలరు, ఇలా దాన్ని ఏజ్ని బట్టి మనకి కలర్ వస్తుంది. ఇలా అల్లం పై పొర ఉంటుంది, అలా కాకుండా నున్నగా ఉంటాయి. అలా వచ్చినవి లేత దుంపలు అని అర్థం. ఇది బాగా ముదురు, చూడండి ఎంత థిక్ బ్లూ కలర్లో ఉందో. దీనికి హార్వెస్టింగ్కి జాగ్రత్తగా స్లోగా మనం ముందే లేతవి ముదిరివి విడివిడిగా పెట్టుకుంటే, ఇది చూసారు లేతది, అదిగోండి. దీనికి అల్లం తొక్కులో ఉండదు, పైన పొరల పొరల కింద నున్నగా ఉంటుంది, తెల్లగానే ఉంటుంది. ఇది ఇలాగే ఉంచేస్తే కనుక ఇది చూసారు అల్లంలో పొరల పొరలుగా ఉంది. ఇది బ్లూ కలర్లో వస్తుంది. మీకు లేతకి ముదురికి అదే తేడా. ఇందాక చూపించింది బాగా లేతది, ఇది ముదురు. ఇదిగోండి, ఇది బాగా లేతది. ఇవి ఇలాగే ఉంచేస్తే మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి. మనం హార్వెస్టింగ్ ఇలా పూర్తిగా విడదీసేసుకుంటే మనం మళ్ళీ అవి కావాలంటే 2-3 కుండీల్లో పాతుకోవచ్చు. ఇలా విడదీసుకుని బాగా మగ్గించి ఒక వేడి నీళ్ళలో మగ్గించాలి. కుక్కర్లో పెట్టేసుకున్నా కూడా పర్వాలేదు. ఒక కోత వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని చల్లారిన తర్వాత నీళ్ళలో బాగా ఆరిబెట్టాలి. అలా ఆరిబెట్టిన తర్వాత తడిపోయిన తర్వాత మీరు ఎండలో ఒక 4 రోజులు ఉంచితే బాగా డ్రై అయిపోయే వరకు, తర్వాత మీరు మిక్సీ పట్టేసుకుని ఆడేసుకోవచ్చు. అయితే ఇది 2 ప్రయోజనాలు కలిగి ఉంటుంది. ఒకటి, ఆయుర్వేదానికి సంబంధించి. మామూలు పసుపు మనం ఎలా వాడుకున్నా పర్వాలేదు, కొంత వేడి చేస్తుంది, అందుకని నుంచి హాని ఏం చేయదు. కానీ ఇది చాలా పవర్ఫుల్ అండి. చాలా తక్కువ వాడాలన్నమాట. చిటికెళ్ళలో ఇంకా సగం దీన్ని పాలలో వేసుకు తాగొచ్చు రోజును. ఇది కూడా ఆరోగ్య పరిస్థితులు అన్నీ దృష్టిలో పెట్టుకుని వాడాలి. అంచేత వైద్య సంప్రదింపులు అనేవి జరపాలి. అదేవిధంగా రెండోది, నరఘోషకు బాగా పనిచేస్తుందండి. అది మనం ఎర్రగుడ్లో పట్టుకెలా కడతామో అలాగే దీన్ని కట్టుకుంటే కనుక నరఘోష ఉండదు.